హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది నేపాల్ సిరీస్‌లో డే 3. ఈరోజు మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం. పోఖ్రాలో చూడవలసిన ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దామని. ముందుగా అయితే సారంకోట్ స్టార్ట్ అయిపోయాము. ఇది ఒక చిన్న హిల్ టాప్‌లా ఉంటుంది. 1600 మీటర్స్ అబోవ్ సీ లెవెల్. ఇక్కడ నుండి మనం కేబుల్ కార్‌లో వెళ్ళాలి. టికెట్ వచ్చేసి నేపాలీ రూపీస్‌లో 1000 ఛార్జ్ చేశారు. మన ఇండియన్స్ రూపీస్‌లో అయితే 625. సారంకోట్ నుండి మనకి హిమాలయన్ వ్యూస్ ఆఫ్ ధవలగిరి, అన్నపూర్ణ, ఫిష్ టైల్ మౌంటైన్స్ కనిపిస్తాయి. నేపాల్ అందాలను చూడటానికి ఇండియా నుండే కాకుండా ఇంకా అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారనమాట. ఇండోనేషియా అమ్మాయి పరిచయం అయితే మాట్లాడుతున్నాం. కేబుల్ కార్ పైకి వెళ్తుంటే కింద వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇది ఫీవా లేక్ వ్యూ. నిన్న మనం పారాగ్లైడింగ్ చేసింది ఈ లేక్ పైనే. కేబుల్ కార్ దిగాక స్టెప్స్ ద్వారా ఇంకొంచెం ట్రెక్ చేయాలన్నమాట. ఆ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళిపోతున్నాము. వ్యూ మాత్రం అదిరిపోయింది. మా లక్ ఈరోజు చాలా బాగుంది. క్లియర్ స్కై ఉందన్నమాట. అందుకు వ్యూ అసలు మెస్మరైజింగ్గా ఉంది. ఆ ఫిష్ టైల్ మౌంటైన్ చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇవి చాలా ఎత్తైన పర్వతాల్లా కనిపిస్తున్నాయి కదా, కానీ ఇది అన్నపూర్ణ బేస్ క్యాంప్ అంట. బేస్ క్యాంప్ ఇలా ఉంటే అసలు అన్నపూర్ణ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏ వ్యూ పాయింట్ కూడా మిస్ అవ్వకూడదని ఇంకొంచెం ట్రెక్ చేసుకుని పైకి వెళ్ళాము. ఇక్కడ నుంచి అయితే వ్యాలీ వ్యూ అదిరిపోయింది. చుట్టూ కొండలు, ఆ పైన మంచు పర్వతాలు, కింద పోఖ్రా సిటీ, పక్కన ఫీవా లేక్. ఆ వ్యాలీ చూస్తుంటే మతిపోయిందండి. తర్వాత ఇక్కడ శివాలయం ఉంటే దర్శించుకున్నాము. నేపాల్లో ఆలయాల స్ట్రక్చర్ చాలా యూనిక్గా ఉంది. దేనికి అదే అన్నట్టు ఉందన్నమాట. ఎవరైనా నేపాల్ వెళ్తే మాత్రం సారంకోట్ అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఈ వ్యూ చూస్తుంటే అస్సలు వదిలి వెళ్ళాలనిపించట్లేదండి. ఇప్పటికైతే సారంకోట్కి ఇంకా బై చెప్పేద్దాము. పోఖ్రాలో చూడవలసిన ప్లేసెస్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దామండి. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.